హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరే వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 41వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మనకి ఇప్పుడు మధురా నగరం యొక్క అద్భుతమైన వర్ణనము మనకి రాబోతుంది అనమాట. సో అదేంటో చూద్దాం. అధా పరేహ్నే భగవాన్ కృష్ణ సంకర్షణాన్వితః మధురాం ప్రావిశత్ గోపైర్ తిదృక్షు పరివారితః. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు
మధురను చూడగోరిన వాడై సాయంత్రము బలరాముడు గోపబాలులతో కూడి ఆ నగరమున ప్రవేశించెను. హరే కృష్ణ. దదర్శతాం స్ఫటికతుంగగోపురా ద్వారాం బృహద్దేమకపాటతోరణం తామ్రారకోష్టాం పరికాధురాసదాం ఉద్యానరమ్యోపవనోపశోభితాం సౌవర్ణశృంగాటకహర్మ్యనిష్కుటై శ్రేణీ సభాభిర్భవనైరుపస్కృతాం వైదూర్య వజ్రామలనీల విద్రుమైర్ ముక్తా హరిర్భిర్వలభీషు వేదిషు జుష్టేషు జాలాముఖరంధ్రకుట్టిమేషు ఆవిష్టపారావతబర్హినాదితం సంకిస్తరధ్యాపణమార్గచత్వరాం ప్రకీర్ణమాల్యాం కురలాజతండులాం ఆపూర్ణకుంభైర్దధి ప్రసూనదీపావలిభిసపల్లవై సంమృగరం భాక్రముఖై సకేతుభిః స్వలంకృతాద్వార గృహం సపట్టికై. సుభరత్నం మాతాజీ మీరు సువర్ణ శోభితములై ఉండును వరకు చదవండి. శశికళ మాతాజీ మీరు అలంకరింపబడి ఉండేను వరకు చదవండి. తర్వాత రాధమ్మ మాతాజీ అన్ని రాజమార్గాల దగ్గర నుంచి పోక వృక్షముల వరకు అనువాదం పూర్తి చేయండి. తర్వాత శ్రీదేవి మాతాజీ మీరు భాష్యం చదవండి. ప్రభుజీ ఒకసారి శ్లోకం చెప్పరు. శ్లోకము 20 నుంచి 23. పటిక నిర్మితములగు ఎత్తైన గోపురములను గృహద్వారములను కలిగినదియు స్వర్ణమయములగు అపార తోరణములను ప్రధాన కవాటములను కలిగినదియును రాగి ఇత్తడితో తయారైన గోధుమలు బండారములు కలిగినదియును దుర్గములను అగట్టులు కలిగినదియు మధురాపురమున శ్రీకృష్ణుడు గాంచెను. రమ్యములగు ఉద్యానవనములను ఉపవనములను ఆ నగరమును శోభిల్లజేయుచుండెను. ప్రధాన కూడలి ప్రాంతముల అక్కడ వరకే లేదు, ఇంకా ముందు ఆ సెంటెన్స్ అయిన తర్వాత సువర్ణ శోభితములై ఉండెను. స్వగృహములు పలు ఇతర సువర్ణ శోభితముల వరకు మాతాజీ అంతే. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సభాగృహముల దగ్గర నుంచి నేను చదవాలనా? సభాగృహములు పలు ఇతర భవంతులతో పాటు విహార వనములను కలిగినట్టి హార్యములు అచ్చట ఉండెను. గవాష రంధ్రములందు వైడూర్య ఖచ్చితమగు నేలపైన స్తంభవేదికలయందు సుందరమగు ఇంటి ముంగిలి కప్పులయందు నిలిచినట్టి కపోతనముల యొక్క నెమళ్ల యొక్క గనులతో ఆ నగరమంతయు ప్రతిధ్వనించుచుండెను. ఈ స్తంభవేదికలు, ముంగిలి కప్పులు, వైడూర్యములు, వజ్రములు, స్ఫటికములు, నీలములు, విద్రుమములు, ముత్యములు, మరకతములచే అలంకరింపబడి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. అన్ని రాజమార్గములు, వర్తక వీధులు, వాటితో పాటు సాధారణ మార్గములు, ప్రాంగణములు నీటిచే తడుపబడిను. పూలదండలు, అంకురములు, లాజులు, బియ్యము సర్వత్రా చల్లబడిను. మామిడి ఆకులు కూర్చబడినవి, దది చందనములు అలదబడినవి, చుట్టూ పూలరెక్కలు వస్త్రములు కలిగినవి యగు పూర్ణ కుంభములు గృహ ముంగిళ్లలో అలంకరింపబడింది. ఆ కుంభముల చెంత ధ్వజములు, దీపావళులు, పుష్పగుచ్చములు, కదలి వృక్షములు, పోక వృక్షములు ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. భాష్యము.
చక్కగా అలంకృతమైన కుంభములను గురించి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. ప్రతి ద్వారమునకు ఇరుపక్కల పలుచగా పేర్చిన బియ్యముపై ఒక కుంభము ఉండెను. ప్రతి కుంభము చుట్టూ పూల రెక్కలు చల్లబడి ఉండెను. అది పైభాగమున వస్త్రముతో చుట్టబడగా మావిడాకులు ఇతర ఆకులు దాని ఎందుండెను. కుంభము పైన గల బంగారు పళ్ళెరములో దీపముల వరుస ఉండెను. ప్రతి కుంభమునకు ఇరుపక్కల అరటి చెట్లు, ముందు వెనుక పోక చెట్లు ఉండెను. కుంభమును ఆనుకుని ధ్వజములు ఉండెను. హరే కృష్ణ. సో మధురా నగరము ఎంత అందంగా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి వర్ణిస్తూ ఉన్నారనమాట. సో ఏ విధంగా ఉందంట మధురా నగరము. సో నిన్న మనం చూసాం. సో ఎప్పుడైతే కనుక మధురా నగరానికి ప్రవేశించిన తర్వాత ఏం చేశారు, అక్రూరుడు మా ఇంటికి రమ్మని చెప్పేసి ఆయన ఆహ్వానించారు. కానీ ఆయన ఏమన్నారు అక్రూరుడితోటి, లేదు నేను ఇంకా చాలా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో నా యొక్క శ్రేయోభిలాషులందరికీ కూడా నేను మంచి చేకూర్చాల్సిన అవసరం ఉంది, చాలా మందిని చెప్పాల్సిన పని ఉంది, కాబట్టి మీ ఇంటికి నేను తర్వాత వస్తాను అని చెప్పేసి అక్రూరుడికి చెప్పేసి అక్రూరుడిని పంపించేశారు. సో అక్రూరుడు అప్పుడే దర్శనం చేసుకున్నాడు ఆయనది మొత్తం. ఆయనే నారాయణుడు అని చెప్పేసి మొత్తం చూశాడు. ఆయన ఎంతో ప్రార్థనలు చేశాడు. అంతా అయిన తర్వాత మా ఇంటికి రమ్మంటే రాలేదని పాపం బలవంతంగా బలమైనటువంటి హృదయంతో ఆయన అతి కష్టం మీద అక్కడి నుంచి వెళ్ళి కంసుడికి చెప్పారనమాట. వచ్చేసాడు కృష్ణుడు, మధురా నగర్కి తీసుకుని వచ్చేసాను. సో కృష్ణ మధురా నగరంలో ఎంటర్ అయిపోయారు అనే వార్త కంసుడికి చెప్పేశారు. సో అక్కడితోటి అక్రూరుడి యొక్క బాధ్యత, కంసుడు అప్పగించినటువంటి బాధ్యత పూర్తయిపోయింది. సో ఇప్పుడు మనకి సుఖదేవ గోస్వామి ఏం వర్ణిస్తున్నారు తర్వాత మనకి, సో మధురా నగరము ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది అనేటువంటి విషయం వర్ణిస్తూ, ఆ తర్వాత మధురా నగర వాసులందరూ కూడా కృష్ణుని చూడడానికి ఏ విధంగా వచ్చారు, సో వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనుకుని వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఏ విధంగా చూడగలుగుతున్నారు అనేటువంటిది మనకి వచ్చేటువంటి ఈ రోజు చర్చించుకోబోయేటువంటి శ్లోకాల్లో 31వ శ్లోకం దాకా అదే విషయం వస్తుంది అనమాట. సో కృష్ణుడు ఏం చేశారు అంటే కనుక సాయంత్రం అయిన తర్వాత బలరాముడు, గోపబాలురు వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరితో కలిసి పదండి ఊరికే సిటీ చూసొద్దాము, ఎలా ఉంది మధురా నగరం చూసొద్దాము అని చెప్పేసి వాళ్ళందరితోనూ చూడడానికి గోపబాలురు, బలరాముడు వాళ్ళందరితోనూ ప్రవేశించారు అన్నమాట. సో వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆ మధురా నగరి ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తూ ఉన్నారనమాట. సో ఎలా ఉంది, చాలా అద్భుతంగా అన్నమాట. సో ఇప్పటిలాగా ఉండేటువంటి నగరాలు కాకుండా అప్పట్లో ఏంటంటే కనుక అది ద్వాపరయుగము అంతా కూడా ఎలా ఉండేవంటే కనుక న్యాచురల్ గా ఉండేవన్నమాట. ఇప్పుడైతే కనుక ప్రతిదీ ఏంటి, మనం ఆర్టిఫిషియల్ అంతా కూడా. సో ఇంట్లో పువ్వులు అలంకరించుకోవాలి అని అంటే కనుక గుమ్మాలకు అలంకరించి పువ్వులు కూడా ఏం పెట్టుకుంటున్నాం మనం, ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నాం మనం ఇప్పుడు. సో భగవంతుడికే ప్లాస్టిక్ పూలు పెట్టేస్తున్నాం, రోజు పూలు తీయడము పూలు పెట్టడం కష్టంగా ఉంది మాకు అని చెప్పేసి. సో అప్పుడు అలా కాదనమాట, అంతా కూడా చాలా న్యాచురల్ గా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా ఏంటంటే కనుక వాళ్ళు ఏ పని చేసినా సరే ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నేచర్, ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళు, మనమైతే కనుక ఇప్పుడు ఏం అలంకరించుకుంటున్నాం మన వీళ్ళతోటి, ఏదో చిన్న చిన్న పెయింట్లతోటి లేదా ప్లాస్టిక్ వాటితో అలంకరించుకుంటున్నాం. అక్కడ వాళ్ళందరూ కూడా దేంతో అలంకరించుకున్నారు అనేటువంటిది మనకి ఇప్పుడు చెప్తూ ఉన్నారనమాట. ఎలా ఉంది మధురా నగరము, ఎంతో ఎత్తైనటువంటి గోపురాలు, గృహద్వారాలు కలిగి ఉన్నాయి. ఇంటి ద్వారాలు కూడా ఎలా ఉన్నాయి, చిన్న చిన్నగా లేవు, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి ఎలా ఉన్నాయి, తోరణాలు అవన్నీ కూడా కలిగి ఉన్నాయి, బంగారంతో చేసినటువంటి తోరణాలు కలిగి ఉన్నాయి అన్నమాట. అంటే కనుక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మధురా నగరము ఎంత రిచ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత ఎంత ఐశ్వర్యంతో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ రాగి ఇత్తడితో తయారైనటువంటి గోదాములు అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మధురా నగరంలో శ్రీకృష్ణుడు చూశారు. అక్కడ ఏమున్నాయి, ప్రతి సిటీలో కూడా ఏముండాలి మంచిగా అంటే కనుక ఉద్యానవనాలు, ఉపవనాలు ఉండాలి. అంటే కనుక పార్కులు, పెద్ద పెద్ద పార్కులు, చిన్న చిన్న పార్కులు కూడా ఉండాలి.
ఆ తర్వాత మళ్ళీ సిటీ అంటే కనుక మధ్యలో ఏముంటాయి, జంక్షన్స్ ఉంటాయి అన్నమాట, కూడళ్ళు. సో అక్కడ జంక్షన్స్ కూడా ఎలా ఉన్నాయి, కూడళ్ళు అన్ని కూడాను సువర్ణ శోభితాలయ్యి ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ ఆ గవాక్షాల యొక్క చిల్లుల్లో కూడా, సభా వేదికల్లో అన్ని చోట్ల కూడా ఏమున్నాయి, రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. పావురాలు, నెమళ్ళు ఇవన్నీ కూడా ఉండి అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, చక్కగా మంచిగా శబ్దాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా. సో ఇంకా ఏమిటి, ఆ స్తంభ వేదికలు గాని, కప్పులు గాని వీటితో అలంకరించబడ్డనివి అవన్నీ కూడాను నవరత్నాలతోట అన్నమాట. వైడూర్యాలు, వజ్రాలు, స్ఫటికాలు, నీలాలు, ముత్యాలు, మరకతాలు వీటిలన్నిటితో కూడా అలంకరించబడ్డాయి అన్నమాట. అవే కాకుండా ఏం చేశారు, మొత్తం వీధులన్నీ కూడాను చక్కగా నీటి చోటు తడిపి పూలదండలు, అంకురాలు, బియ్యము వీటిలన్నిటితో కూడా పెట్టబడ్డాయి అన్నమాట. అక్కడ మామిడి తోరణాలు కూడా కట్టారన్నమాట. చందనాలు అన్ని చోట్ల కూడా చేశారన్నమాట. ఎందుకంటే కనుక కంసుడు డిక్లేర్ చేశాడు కదా, అందరికీ కూడాను స్పెషల్ యజ్ఞం ఒకటి జరగబోతోంది ఇక్కడ, ధనుర్యజ్ఞం జరగబోతోంది. సో కాబట్టి మీరందరూ కూడా ఆ యజ్ఞానికి సన్నద్ధం కావాలని చెప్పేసి ఆయన అనౌన్స్ చేస్తాడు కంసుడు. కాబట్టి అందరూ కూడా ఏంటంటే కనుక ఒక ఫెస్టివల్ కి ఎలాగైతే ఉండాలో ఆ విధంగా అందరూ కూడా రెడీ అయిపోతున్నారు అన్నమాట. ఫెస్టివల్ డిక్లేర్ చేశారు, స్టేట్ ఫెస్టివల్ అన్నమాట. సో చందనాలన్నీ కూడా పెట్టారు, పూర్ణ కుంభాలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ కుంభాల దగ్గర ఏం చేశారు, మళ్ళీ అరటి చెట్లు, పోక చెట్లు ఇవన్నీ కూడా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ చక్కగా అంతా కూడా జెండాలు, ధ్వజాలు అవన్నీ కూడా కట్టారు. సో పుష్పగుచ్చాలు, కదలి వృక్షాలు, పోక వృక్షాలు, ఆ తర్వాత దీపాలు అన్ని కూడా పెట్టి చాలా అందంగా తయారు చేశారన్నమాట. పూర్ణ కుంభాలు ఇవన్నీ కూడా పెట్టి చాలా అందంగా తయారు చేయడం జరిగింది అన్నమాట. తాం సంప్రవిష్టౌ వాసుదేవనందనౌ వృతౌ వయస్యైర్నరదేవవర్త్మనా ద్రష్టుం సమీయుస్త్వరితా పురస్త్రియో హార్మ్యాణి చైవారురుహుర్ను రుణుపోత్సుకా. చందనమాత వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. గోపమిత్ర పరిచేష్టులై రాజమార్గం ద్వారా నగరంలోనికి ప్రవేశించిన వసుదేవ సుతులను దర్శించుటకు మధురాపుర వనితలు త్వరగా గుమిగూడిన వారై ముందుకు వచ్చిరి. రాజా వారిని చూచుటకు కొందరు స్త్రీలు ఉత్సాహంతో తమ గృహ గ్రామములను ఎక్కిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమైపోయింది, కృష్ణుడు మధురా నగరానికి రాకముందే ఆయన పర్సనల్ గా రాలేదు, కానీ ఆయన చాలా ఫేమస్ అప్పటికే ఫేమస్ ఆయన. ఎందుకంటే కనుక మనం చెప్తున్నాం కదా ఆయన గురించి, ఆయన చేసిన లీలలు, ఇలా రాక్షసుని చంపారు అని చెప్పేసి మొత్తం అన్ని చోట్లకి కూడా న్యూస్ వెళ్ళిపోతుంది కదా, చిన్న చిన్న విషయాలు కాదు కదా ఆయన చేసినటువంటి. సో ఎలా అయితే కనుక ఆ ద్విజపత్నుల దగ్గరికి ఎలా అయితే మెసేజ్ వెళ్ళిందో, ఎందుకు ఎవరు తీసుకుని వెళ్ళేవాళ్ళు, ఎవరు అందరూ గోపికలు వీళ్ళందరూ అన్నమాట. రోజు పాలు పోయడానికి, పెరుగు పాలు అమ్మడానికి వెళ్తూ ఉంటారు కదా అన్ని చోట్లకి. సో ఏముందమ్మా మీ ఊర్లో విశేషం అంటే కనుక వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అలా వాళ్ళ గోపికలకి ఏముంది, ఇంకా ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు, కదిపితే కృష్ణుడి గురించి చెప్తారు వాళ్ళు. సో కాబట్టి కృష్ణుడి గురించి అలా చెప్తూ ఉంటే కనుక అదంతా కథల కింద వాళ్ళందరూ కూడా విని కృష్ణుడు అంత గొప్పవాడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ఆల్రెడీ ఫేమస్ అయిపోయాడు ఆయన అక్కడ. సో ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కనుక మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే కంసుడు భయపడ్డాడు కదా, నారదముని వచ్చి చెప్పిన తర్వాత అందరికీ కూడా మెల్లిగా అర్థమైపోయింది అనమాట. వసుదేవుడి యొక్క తనయుడు, ఇద్దరు కృష్ణ బలరాములు, వసుదేవుని యొక్క కుమారులు అని చెప్పేసి మెల్లగా పబ్లిక్ గా డిక్లేర్ అవ్వలేదు, కానీ అందరికీ కూడా లోపల అందరికీ తెలిసిపోయింది. సో ఇంకా ఏమిటి, కంసుని చంపేటువంటి వాడు కృష్ణుడే, వసుదేవుని యొక్క కుమారుడే ఇప్పుడు వచ్చాడు అనేటువంటి విషయం కూడా వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది లోపల అన్నమాట. అంతా బయట కాదు, లోపల అందరికీ తెలిసిపోయింది. సో అలా అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు బలరాముడు వచ్చారు అని అంటే కనుక మరి వాళ్ళకు ఉత్సాహం ఎలా ఉంటుంది. ఒకటి కృష్ణుడు బలరాముడు రాకముందే ఫేమస్ వాళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత మళ్ళీ వసుదేవుని యొక్క కుమారులు అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఇంక మరి ఎలా ఉంటారు ఏంటి. అప్పట్లో ఏమి ఫోటోలు, ఇప్పట్లో అయితే కనుక ఫోటోలు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఏం జరిగిందని ఫోటోలు అవన్నీ చూసేస్తాం. అప్పట్లో ఫోటోలు అవి ఏమి ఉండేవి కాదు కదా, సో పర్సనల్ గా వెళ్ళి చూడడమే. సో కాబట్టి వాళ్ళు వస్తున్నారు అంటే కనుక ఏమిటి పెద్ద ఆశ్చర్యం కదా. సో అందుకని అక్కడ ఎలా ఉండేది అంటే కనుక మనలాగా ఇప్పుడు అన్ని సింగిల్ ఫ్లోర్సే కాదు, అక్కడ మల్టిపుల్.
సో ఆకాశ హార్మియాలాగా పెద్ద పెద్ద భవంతులు అన్నమాట, 2-3 అంతస్తులు అలాగా ఉండేవి కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా స్త్రీలు మనం చూసాం, మొదటి స్కందంలో కూడా చూసాం. స్త్రీలు ఎప్పుడైనా సరే చూడాలి అంటే కనుక వాళ్ళు డైరెక్ట్ గా బయటికి రారు, మేడ మించే వాళ్ళు చూస్తారన్నమాట. అప్పట్లో మన యొక్క సంస్కృతి ఆ విధంగా ఉండేది. మేడ మించే వాళ్ళు చూస్తారు, కిందకు వచ్చి డైరెక్ట్ గా కిందకు వచ్చి చూసేది వాళ్ళు పురుషులు మాత్రం. సో మేడ మీద నుంచే వాళ్ళందరూ కూడా ఏంటి, కృష్ణుడిని చూడడానికి వాళ్ళ వాళ్ళ మేడ చివర అంతస్తులు ఉంటాయి కదా, అక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూడడానికి ఇప్పుడు ఉత్సాహంగా ముందుకు వచ్చారనమాట. సో చాలా చాలా ఉత్సాహంగా, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పైనుంచి కింద నుంచి అయితే కనుక సరిగ్గా కనబడదు, పైనుంచి చూస్తే కనుక టాప్ వ్యూలో బాగా కనబడుతుంది కదా, కింద నుంచి అయితే కనుక ఎవరో ఒకళ్ళు అడ్డం వచ్చేస్తారు. సో అందుకని వాళ్ళందరూ కూడా పైకెక్కి అక్కడి నుంచి చూడడానికి సన్నద్ధమయ్యారు అనమాట. కాచిద్విపర్ద్యో ఘృతవస్త్రభూషణ విస్మృత్య చైకం యుగలేష్మధాపరా కృతైకపత్ర శ్రవణైకనోపురా నాక్వా ద్వితీయం త్వపరాశ్చలోచనం. శివలీల మాతాజీ అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభు. కొందరు వనితలు తమ వస్త్రాభరణములను విపర్యముగా ధరించిరి. కొందరు తమ కుండలములలో లేదా కాలి గజ్జలలో ఒక దానిని పెట్టుకొనుట మరచిరి. ఇంకొందరు ఒక కంటికే కాటుకను పెట్టుకొని ఇంకొక దానిని అలంకరింపకుండిరి. భాష్యము. వనితలు శ్రీకృష్ణుని చూసుటకు పరమోత్సాహముతో నున్నవారై తత్తరపాటుతో తమ్ము తాము మరచిరి. హరే కృష్ణ. అస్త్యన్యయేకాస్తదపాస్యోత్సవ అభ్యజ్యమానా అకృతోపమజ్జన స్వపంత్యవుత్థాయ నిశమ్యనిస్వనం ప్రపాయయోంత్యోర్భమపోహ్యమాతరా. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భోజనము చేయుచున్న వారు దానిని విడిచిరి. కొందరు స్నానము లేదా తైలమర్దనాదులను పూర్తి కావింపకనే బయటికి వచ్చిరి. నిద్రించుచున్న స్త్రీలు కోలాహలమును విని వెంటనే మేల్కాంచిరి. శిశువులకు పాలిచ్చు తల్లులు వారిని పక్కకు పెట్టిరి. హరే కృష్ణ ప్రభుజీ. మనాంసితాసామరవిందలోచన ప్రగల్భలీలాహసితావలోకై జహారమత్తాద్విరదేంద్ర విక్రమో దృశాం దదత్ శ్రీరమణాత్మనోత్సవం. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కమలలోచనుడకు భగవానుడు తన ప్రగల్భ లీలలను తలుచుకొని మందహాసము చేస్తూ తన చూపుతో ఆ వనితల మనసులను హరించెను. లక్ష్మీదేవికి ఆనందకరమగు తన దివ్య దేహముతో వారికి నేత్రోత్సవమును కలిగించుచు అతడు మత్త గజేంద్ర గమనముతో నడిచెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఎలా ఉంది, కృష్ణుడు వచ్చేసారు. సో కృష్ణుడు వస్తారని చెప్పి కొంతమంది అనుకున్నారు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియలేదు. కానీ కృష్ణుడు వచ్చేస్తున్నారు. మనం కూడా చూస్తాం కదా ఒక్కొక్కసారి మన ఇంట్లో దేవుడు ఊరేగింపుగా వస్తున్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది అనుకోండి. సో లేకపోతే కనుక ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఎవరో వస్తున్నారు, ఊరేగింపుగా వస్తున్నారు అని చెప్పి మనకు తెలిసిందని. సో ఏం చేస్తారు, అందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్న పనులు ఎలా ఉంటే కనుక అలా వదిలిపెట్టి వెంటనే రోడ్డు మీదకి పరుగున పెడతారు. ఆ వ్యక్తిని చూడడానికో లేకపోతే దేవుణ్ణి చూడడానికో. దేవుణ్ణి తీసుకొస్తారు కదా మన ఇంటి దగ్గర కూడా. సో ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఆ పనులన్నీ కూడా వదిలిపెట్టేసి వాళ్ళని చూడడానికి వస్తారన్నమాట. సో అలాగే వనితలు కూడా ఎలా ఉన్నారు అని అంటే కనుక వాళ్ళందరూ కూడా ఇక సాయంత్రం అవుతుంది కదా, కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే కనుక వస్త్రాభరణాలని వాళ్ళు ధరిస్తూ ఉన్నారు అప్పుడు. సో వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వస్త్రాభరణాలని వచ్చేసారు, కృష్ణుడు వచ్చేస్తున్నారంటే, కృష్ణుడు వచ్చి బలరాముడు వచ్చేస్తున్నారు అంటే అని చెప్పి ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి, అలా కట్టుకునేటువంటి వాళ్ళు ఏంటంటే గబగబా విపర్యంగా కట్టుకున్నారు. అంటే ఎడం చేతి వైపు వేసుకోవాల్సింది కుడివైపు, కుడి చేతి వైపు వేసుకోవాల్సింది ఎడం చేతి వైపు, అలా వేసుకుని వచ్చేసారండి కొంతమంది.
సో కొంతమంది ఏంటంటే కనుక కాలి గజ్జలు పెట్టుకుంటున్నారు, వాటిలో ఒకటి పెట్టుకున్నారు, ఇంక మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు, రెండోది పెట్టుకోవడం మర్చిపోయి అలాగే వచ్చేసారు. కొంతమంది చెవులకు కూడా ఒకటి పెట్టుకున్నారు, రెండోది పెట్టుకోవడం మర్చిపోయారు, వాళ్ళు అలాగే వచ్చేసారు, ఇంకా కృష్ణుడు వెళ్ళిపోతారేమో మళ్ళీ చూడాలని. కొంతమంది కాటుకు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ఒక కంటికి కాటుకు పెట్టుకున్నారంటే రెండో కంటికి కాటుకు పెట్టుకోకుండా అలాగే కృష్ణుడు వెళ్ళిపోతారేమో మళ్ళీ చూడాలని చెప్పి వాళ్ళు వచ్చేసారు అనమాట. అలాగే భోజనం చేస్తున్న వాళ్ళు భోజనం వదిలిపెట్టి వచ్చేసారు. కొంతమంది స్నానం చేస్తుంటే కనుక స్నానాన్ని కూడా మధ్యలో ఆపేసి ఎలా బట్టలు కప్పుకుని అలాగ వచ్చేసారు వాళ్ళు. కొంతమంది ఆ తలకంతా కూడా ఆయిల్ తైలం అంతా కూడా రాసుకుంటున్నారు, వాళ్ళు రాసుకుంటున్న వాళ్ళు అలాగే వచ్చేసారు, వాళ్ళు రాసుకుంటూ. సో ఇంకా కొంతమంది నిద్రపోతూ ఉన్నారంట, సాయంత్రం కదా, కొంత మధ్యాహ్నం నిద్రపోతారనమాట కొంతమంది. సో అలాగా వాళ్ళు కోలాహలం అంతా చూసి కృష్ణుడు వస్తున్నారు, బలరాముడు వస్తున్నారు అని చెప్పి తెలిస్తే కనుక వెంటనే వాళ్ళందరూ కూడా నిద్రలోంచి వెంటనే అలాగే వచ్చేసారు బయటికి, ఇంకెలా ఉన్నాం అని చూసుకోకుండా అన్నమాట. సో తల్లులు పాలిచ్చే తల్లులు ఏం చేశారు, పిల్లల్ని అక్కడే పడుకోబెట్టేసి వెంటనే వాళ్ళు కూడా వచ్చేసారు అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు, కమలలోచనుడైనటువంటి భగవంతుడు తన లీలలను అంతా కూడా తలుచుకుంటూ మెల్లగా ఆయన నవ్వుతూ ఏం చేశారు, ఆయన తన యొక్క చూపుతోటి ఎవరైతే ఆ వనితలు ఉన్నారో వాళ్ళ యొక్క మనసులంతా కూడా ఆయన హరించారనమాట. ఎందుకంటే ఆయన ఒరిజినల్ కామదేవుడు ఆయనే. అందరి మనసులను హరించారనమాట. శ్రీదేవి లక్ష్మీదేవికి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి దివ్య దేహముతోటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని, నేత్రోత్సవాన్ని కలుగజేస్తూ, ఎలా అయితే కనుక ఒక ఏనుగు నడుస్తూ ఉంటుంది కదా, ఎలాగా చాలా బలంగా ఠీవిగా దర్పంగా ఎలా అయితే నడుస్తుందో అలాగా కృష్ణుడు చాలా అందంగా నడుస్తూ ఉన్నారన్నమాట. దృష్ట్వా ముహుసృతుమనుద్రుత చేతసస్తం తత్ప్రేక్షణోస్థిత సుధోక్షణలబ్ధమానా ఆనందమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం ఋష్యత్వచో జహురనంతమర్ధినమాధిం. సుబ్రహ్మణ్య ప్రభుజీ. శ్రీకృష్ణ ప్రభుజీ. మధురాపుర వనితలు శ్రీకృష్ణుని గురించి పదే పదే వినిండిరి. అందువలన అతనిని గాంచినంతని వారి హృదయములు ద్రవించెను. పై అతడు తన వీక్షణ దరహాసామృతమును చిలకరించుట చేత వారు సమ్మోహితులైనట్లు భావించిరి. ఆనంద విగ్రహుడగు అతని నేత్రముల ద్వారా తమ హృదయములలోనికి తీసుకొని వారు ఆలింగనము చేసుకొనిరి. ఓ శత్రు దమనుడా, శరీరము రోమాంచితము కాగా వారు అతని అభావము వలన కలిగిన అనంత దుఃఖమును మరచిరి. హరే కృష్ణ. ప్రాసాద శిఖరారూఢా ప్రీత్యుత్ఫుల్లా ముఖాంబుజా అభ్యవర్షన్ సౌమనస్యై ప్రమదాబలకేశవౌ. జీ లక్ష్మీ మాత. ప్రభుజీ. జీ లక్ష్మీ మాతాజీ. ఇప్పుడు 41వ అధ్యాయం 29వ శ్లోకంలో ఉన్నామండి. హరే కృష్ణ ప్రభుజీ. అనురాగముతో వికసించిన ముఖ కమలములతో ఆ స్త్రీలు ప్రాసాద ఉపరిభాగములను ఎక్కి బలరామకృష్ణులపై పుష్పవృష్టిని కురిపించిరి. హరే కృష్ణ. దద్యక్షతై సోదపాత్రై సగంధైరభ్యుపాయనై తావానర్చు ప్రముదితా తత్ర తత్ర ద్విజాతయః. ప్రభావతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. మార్గము చెంత అచ్చడచ్చడ నిలిచి ఉన్నట్టు బ్రాహ్మణులు దది, అక్షతలు, జలపాత్రలు, పుష్పహారములు, చందనాది సుగంధ ద్రవ్యములు మున్న పూజోపహారములతో కృష్ణ బలరాములను అర్చించిరి.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో కృష్ణుడు బలరాముడు కూడా ఎంత అందంగా ఉంటారు అని అంటే కనుక శత్రువులకైనా సరే వాళ్ళ మీద ప్రేమ కలగాల్సిందే. చూసాం కదా, ఎప్పుడైతే పూతన వచ్చిందో, ఎప్పుడైతే కనుక కృష్ణుణ్ణి చూసిందో ఆవిడకి ఒక్క క్షణం అనిపించింది, ఆహా నా కొడుకైతే కనుక ఎంత బాగుండు అని చెప్పి పూతనకు కూడా అనిపించింది కృష్ణుడిని చూస్తే కనుక. సో అలాంటిది ఇంకా యవనంలో ఉన్నటువంటి ఆ స్త్రీలకి అంత అందమైనటువంటి కృష్ణుడు కనిపించిన తర్వాత వాళ్ళకు కూడా ఏమనిపించింది, ఎంతో ఆనందం అయ్యి వాళ్ళందరూ కూడా సమ్మోహితులైపోయారు వాళ్ళందరూ కూడా. అలాగే కృష్ణుడి వాళ్ళ యొక్క హృదయాల్లోనే వాళ్ళందరూ కూడా ఆలింగనం చేసుకున్నారనమాట. వాళ్ళు ఎంతో అనంతమైనటువంటి దుఃఖాన్ని అంతటినీ కూడా వాళ్ళు మర్చిపోయారనమాట. శరీరం అంతా కూడా రోమాంచితం అయిపోయింది అనమాట. సో ఎంతో అనురాగంతో వాళ్ళందరూ కూడా పైనుంచి కృష్ణ బలరాములు ఇద్దరి మీద కూడా వాళ్ళు ఏం చేశారు, పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా కురిపించిన తర్వాత అక్కడ మార్గం దగ్గరే ఉన్నటువంటి బ్రాహ్మణులు అక్షతలు, జలపాత్రాలు, పుష్పహారాలు, చందనాది సుగంధ ద్రవ్యాలు, పూజోపహారాలు వాటిలన్నిటితో కూడా కృష్ణ బలరాముల్ని వాళ్ళందరూ కూడా అర్చించడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఇక మధురలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, రజగోపికల్ని పొగుడుతూ ఉన్నారన్నమాట. ఎంత అదృష్టం వాళ్ళది అని. పూచు పౌరా అహో గోప్యస్తప కిమ చరణ్ మహాత్ యాహ్యేతావను పశ్యంతి నరలోకా మహోత్సవౌ. మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. మధురాపుర స్త్రీలు ఇట్లు పలికిరి, ఆహా ఆహో నరలోకమునకు మహోత్సవ కారుణులకు కృష్ణ బలరామును నిరంతరము గాంచగలుగుటకు గోపికలు ఎంతటి తీవ్రమగు తపస్సు చేసిరో కదా. థ్యాంక్ యూ ప్రభు. సో గోపికల మధురా స్త్రీలు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, రోజు కూడా ఈ విధంగా కృష్ణ బలరాముడు, ఎందుకంటే కనుక మనం చెప్పుకున్నాం కదా బృందావనంలో ఏం జరుగుతుంది, పొద్దున్న పూట కృష్ణుడు బలరాముడు కూడా ఆ యొక్క ఆవుల్ని ఆ తర్వాత వత్సాలని అన్నిటిని కూడా తోలుకుంటూ బయటికి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఒక ఊరేగింపు, మళ్ళీ కృష్ణుడు బలరాముడు సాయంత్రము వనం నుంచి ఆవుల్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వస్తూ ఉంటారు, అప్పుడు ఒకసారి ఊరేగింపు. సో అప్పుడు గోపికలందరూ కూడా ఏం చేసేవారు, అందరూ కూడా బయటకు వచ్చి రోజు కృష్ణుడిని చూసేవారు వాళ్ళు పొద్దుట సాయంత్రం కూడా. ఇక్కడ ఏం చేస్తున్నారు, మొట్టమొదటిసారి మధురా స్త్రీలు ఆ విధంగా కృష్ణుణ్ణి బలరాముడిని చూశారు సాయంత్రం పూట అదే విధంగా. కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట, ఆహా ఇంత అందమైనటువంటి దృశ్యము, ఇంత అందమైనటువంటి కృష్ణ బలరాముల్ని మధురా రజగోపికలు అందరూ స్త్రీలు కూడా పొద్దున్న సాయంత్రం కూడా వాళ్ళు చూసేటువంటి మహద్భాగ్యం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంతటి అదృష్టవంతులు, వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఉండవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, కృష్ణుడు ఒకళ్ళని దండిస్తారు, ఇప్పుడు ఆ తర్వాత ఇంకొకళ్ళని ఉద్ధరిస్తారనమాట. సో అదేంటో చూద్దాం. రజకం కంచిదాయంతం రజ్యకారం గదాగ్రజః దృష్ట్వా యాచత వాసాంసి ధౌతాన్యాత్యుత్తమాని చ. శ్వేత చంపక్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. వస్త్రములకు రంగు వేసాడు ఒక రజకుడు, అటు బొచ్చుచుండుటకును గాంచిన శ్రీకృష్ణుడు వాని వద్దనున్న ఉత్తమమగు ఉత్తికిన వస్త్రములను ఇమ్మని అడిగెను. హరే కృష్ణ ప్రభు. దేహ్యవయో సముచితాన్యంగవాసాంసి చార్హతో భవిష్యతి పరం శ్రేయో ధాతుస్తేనాత్ర సంశయః. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడు పలికెను, దయచేసి మా ఇరువురికి సముచిత వస్త్రములు నొసగుము. నిక్కముగా మేము వాటిని యోగ్యులము. నీవి దానం చేసినచో నిస్సందేహముగా పరమశ్రేయస్సును పొందగలవు. హరే కృష్ణ.
సయాచితో భగవతా పరిపూర్ణేన సర్వతా సాక్షేపం ఋషిత ప్రాహ భృత్యో రాజ్ఞా సుదుర్మదః. సుభరత్నం మాతాజీ. అన్ని విధముల పరిపూర్ణుడైనట్టి భగవంతునిచే ఆ విధముగా అర్థించబడిన ఆ దుర్మదుడుగు రాజసేవకుడు రుద్రుడై అవమానపూర్వకముగా ఇట్లు బదులిచ్చెను. హరే కృష్ణ. ఈదృశాస్యేన వాసాంసి నిత్యం గిరివనేచరాః పరిధత్తా కిముద్ధృత్తా రాజద్రవ్యాణ్యభీప్సదా. పద్మిని మాతాజీ. ప్రభుజీ నాకు ఒక అవకాశం ఏంటి ప్రభుజీ, లేట్ గా వచ్చాను. అలాగే అందరికీ వస్తున్నాం. హరికృష్ణ చాకివాడు పలికిలు ఓరి బాలులారా, వన పర్వతములందు తిరుగుటకు అలవాటు పడిన వారయ్యను ఇప్పటి వస్త్రము ధరింప తెగించుచుంటున్నా. రాజుగారు ఈ వస్త్రమున మీరు అడిగేది. హరికృష్ణ. యాతా శుభాలి సమైవం ప్రాప్త్యం యది జిజీవిషా పద్నంతి గ్నంతి లుంపంతి దృప్తం రాజా కులాని వై. శాంతి మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ నేనా ప్రభుజీ? శాంతి కృష్ణ మాతాజీ. సరే సరే. మూర్ఖులారా, శీఘ్రమే ఇతట నుండి పరుగు తీయుడు. జీవింపదలచినచో ఈ రీతిగా ఎన్నడును కోరవలదు. ఎవడేని అతి సాహసవంతుడైనప్పుడు వాని ధనమునంతయు తీసుకొనిదరు. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? చదవండి మాతాజీ, సరిగ్గా వినపడలేదు సార్, మళ్ళీ చదువు. మూర్ఖులారా, శీఘ్రమే ఇచట నుండి పరుగుదీయుడు. జీవింపదలచినచో ఈ రీతిగా ఎన్నడును కోరవలదు. ఎవడేని అతి సాహసవంతుడైనప్పుడు రాజభటులు వానిని పట్టుకొని వధించి వాని ధనమునంతయు తీసుకొనిదరు. హరే కృష్ణ. ఏవం వికత్తమానస్య ఏవం వికత్తమానస్య కుపితో దేవకీసుతః రజకస్య కరాగ్రేణ శిరాకాయాదపాతయత్. శాంతకుమారి మాతాజీ. ప్రభుజీ 38వ శ్లోకమా ప్రభుజీ? 37 మాతాజీ. 37. రజకుడు ఆ విధముగా దూషిత వాక్కులు పలుకగా దేవకీ సుతుడు క్రుద్ధుడై తన వేలి కొనచే వాని శిరస్సును ఖండించెను. ఏమైంది అక్కడ? కృష్ణుడు బలరాముడు అలాగా నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. సో అప్పటిదాకా వాళ్ళు ధరించేటువంటి దుస్తులన్నీ కూడా ఎలా ఉంటాయి? వాళ్ళు పల్లెటూరులో ఎలా అయితే కనుక, గ్రామీణ ప్రాంతాల్లో ఎలా అయితే కనుక దుస్తులు వేసుకుంటారో వాటిల్లో ఉత్తమమైనటువంటి వాళ్ళు వేసుకుంటూ ఉండేవారు. కానీ ఎలాగైనా సిటీ ఫ్యాషన్ ఎలాగైనా సరే కొంచెం బాగుంటుంది కదా, సిటీలో ఉండేటువంటి ఫ్యాషన్, ఆ బట్టలన్నీ కూడా ఉంటాయి కదా. సో అక్కడికి ఏంటంటే కనుక కొంతమంది చాకలి వాళ్ళు బట్టలు తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. సో ఆ బట్టలు కూడా ఏమిటవి? రాజుగారి బట్టలు అన్నమాట, కంసుడివి రాజ దుస్తులు అన్నమాట. అవన్నీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటే కనుక కృష్ణ బలరాములు ఇద్దరు కూడా చూస్తారనమాట. చూసిన తర్వాత ఆ యొక్క ఉతికిన బట్టలు అన్నమాట, అవన్నీ కూడా ఎంతో మంచి ఉతికిన బట్టలన్నీ కూడా ఉంటే కనుక కృష్ణుడు ఏమంటారు, ఆ చాకల వాడితో చెప్తారనమాట. ఏమని చెప్తారు? సో మా ఇద్దరికి కూడా మంచి వస్త్రాలను ఇవ్వండి, సముచితమైనటువంటి వస్త్రాలను ఇవ్వండి. సో మేము ఆ వస్త్రాలు ధరించడానికి యోగ్యులమే. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది కరెక్టే.
ఎందుకంటే కనుక వాళ్ళిద్దరూ కింగ్సే కదా. ఉమ్, వసుదేవుని యొక్క కుమారులు కాబట్టి వాళ్ళందరూ కూడా అటువంటి రాజ దుస్తులు ధరించడానికి వాళ్ళకి అర్హత ఉంది. ఉమ్, కాబట్టి సో మేము యోగ్యులమే. సో మాకు దానం చేయండి, దానం చేస్తే కనుక నీకు ఎంతో మంచి జరుగుతుంది, మంచి శ్రేయస్సును పొందగలవు అని చెప్పేసి చెప్తారనమాట. చూడండి, భగవంతుడు దేవాది దేవుడు వచ్చి అడిగారు, వాళ్ళని అర్థించారు. సో మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు, బ్రాహ్మణులు కూడా ఏం చేశారు, గోపబాలుడి చేత పంపిస్తే గనక మాకు ఏమైనా తినడానికి ఇవ్వండి. కృష్ణ బలరాముడు వచ్చారు, అప్పుడు ఏం చెప్తారు, బలరాముడి పేరు చెప్తారు, కృష్ణుడి పేరు చెప్పారు. ఎందుకంటే బలరాముడు క్షత్రియుడు కదా. సో అందుకని చెప్పేసి బలరాముడి పేరు చెప్పి అర్థిస్తే కనుక బ్రాహ్మణులు ఇవ్వరు, పాడు చేసుకుంటారు. అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని, చేతి దాకా వచ్చినటువంటి అవకాశాన్ని, లక్ష్మీపతి, సో మొత్తం అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉన్నటువంటి వాడు, దేవాది దేవుడు, అందరికీ ఇచ్చేటువంటి వాడు, ఆయన అడిగిస్తే కనుక అక్కడ ఇవ్వడానికి ముందుకు రాలేదు వాళ్ళు, కంసుడికి భయపడి. ఇప్పుడు స్వయంగా కృష్ణ భగవానుడు వచ్చి అడుగుతున్నారు, మాకు మంచి బట్టలు ఇవ్వండి, మా ఇద్దరికి కూడా మేము కట్టుకుంటాం, మాకు అర్హత ఉంది అంటే కనుక, నీకు మంచి కూడా జరుగుతుంది, నీకు శ్రేయస్సు కూడా పొందుతావు అంటే కనుక, ఇక్కడ చాకల వాడు ఏం చేశాడు, అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదిలిపెట్టేసి సో ఏం చేశాడు, ఇంకా ఆయన్ని నిందించడం జరిగిందనమాట. చాలా కోపంగా సమాధానం చెప్పాడనమాట. సిగ్గులేనటువంటి పిల్లలారా, మీరిద్దరూ కూడా ఏంటి అడవుల్లోనూ ఆ తర్వాత చెట్లమ్మట కూడా తిరిగేటువంటి వాళ్ళు మీరు. సో ఇటువంటి వాళ్ళకి ఇటువంటి రాజదుస్తులు కావాలి అని అడగడానికి మీరు తెగిస్తూ ఉన్నారా, రాజుగారి బట్టలు కావాలా మీకు అని చెప్పేసి మందలించాడు అనమాట. సో ఇంకేమన్నాడు, ఇక్కడి నుంచి మీరు వెంటనే పారిపోండి ఇక్కడి నుంచి, ఎందుకంటే నేను రాజభట్టలను పిలుస్తాను, పిలిస్తే కనుక ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని వధించి మీ దగ్గర ఉన్నవి అంతా కూడా వాళ్ళు తీసేసుకుంటారు, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అలాగా కృష్ణుడికి చెప్పారనమాట వాళ్ళందరూ. వెంటనే కృష్ణుడికి ఏమైంది, కోపం వచ్చింది. కోపంతో ఆ గోటి కొనతోటి ఏం చేశాడు ఆయన, ఇలా జస్ట్ ఇలా టచ్ చేశాడు. ఆయన టచ్ చేస్తే కనుక ఏమైపోయింది, వాడి తల తెగి పడిపోయింది. గోటి కొనతోటి, ఆయనకి కత్తులు కానీ లేకపోతే ఏం అవసరం లే, చిన్న గోటితోటి ఇలాగా టచ్ చేస్తే ఏమైపోయింది, తల తెగి పడిపోయింది. బలరాముడు కూడా ఏం చేస్తారు, సో రోమహర్షణ సుతాన్ని చంపాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న దర్భ తీసుకుంటారు అక్కడ, ఆ దర్భ తీసుకుని ఇలా అంటారు అంతే, టచ్ చేస్తారు అంతే, రోమహర్షణ సుతో చచ్చిపోతారు. సో అలాగా ఆయనకి ఏంటంటే కనుక అవన్నీ కూడా అంత శక్తిమంతుడు ఆయన. ఎప్పుడైతే కనుక ఆ విధంగా వాళ్ళ నాయకుడు అనమాట, ఎవరితో కృష్ణుడు మాట్లాడింది ఎవరితోటి, ఆయన వాళ్ళ నాయకుడు, చక్కల వాళ్ళందరి నాయకుడితో, ఆయన వెనకాల సేవకులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పరుగు, ఎక్కడ బట్టలు అక్కడ అన్ని కూడా వదిలేసి మొత్తం అందరూ కూడా పారిపోయారు అనమాట. ఇప్పుడు అక్కడ బోల్డని బట్టల మూటలు ఉన్నాయి, ఏవి కావాలంటే అవి తీసుకోవడం సెలెక్ట్ చేసుకుని. సో కృష్ణుడు బలరాముడు ఏం చేశారు, అది వస్తుంది మనకి, అయిపోయిందా మంది 38 అయిపోయిందా మంది, అవ్వలేదు కదా, అయిపోయింది ప్రభు, అవలేదు ప్రభుజీ, 38 చదవాలి. తస్యానుజీవన సర్వే వాసాం కోశాన్ విసృజ్య వై దద్రువు సర్వతో మార్గం వాసాంసి జగృహేచ్యుత. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రజకుడు ఆ విధముగా 38. చాకలి వాని అనుచరులు గుడ్డల ముట్టలను అచ్చటనే పడవేసి నలుదిక్కులా పరుగు తీసిరి. అంతటా శ్రీకృష్ణుడు ఆ వస్త్రములను తీసుకున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వసిత్వాత్మా ప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణస్తథా శేషాన్యాదత్త గోపేభ్యో విసృజ్యా భువి కానిచేత్. పద్మిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తరువాత ఒక సాలెవాడు కృష్ణ బలరాములను సమీపించి ప్రీతితో చదవాలి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 39. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ బలరాములు తమకు విశేషంగా నచ్చిన వస్త్రము ధరించిరి. పిదప కృష్ణుడు కొన్నింటిని గోపబాలురు కొసిగి మిగిలిన వాటిని అక్కడే విడిచివేసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తతస్తు వాయక ప్రీత స్తయోర్వేషామకల్పయత్
విచిత్రవర్ణైశ్చైలేయై రాకల్పైరనురూపతః. ప్రభావతి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత ఒక సాలెవాడు కృష్ణ బలరాములను సమీపించి ప్రీతితో పలు వర్ణమయ వస్త్ర నీటి మీద ఆభూషణములతో చక్కగా వారిని అలంకరించెను. భాష్యము. సాలెవాడు ప్రభువులు ఇరువురిని వస్త్రనీటి మీద కంకణములతో కర్ణకొండలములతో అలంకరించనని శైల జీవ గోస్వామి వివరించిరి. అవి అచ్చము మణుల వలె గోచరించెను. రంగులో మేళవింపు చక్కగా జరిగినదని అనురూపత అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నానా లక్షణ వేషాభ్యం కృష్ణరామౌ విరేజతుః స్వలంకృతౌ బాలగజౌ పర్వణి వాసితేతరౌ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ బలరాములు విలక్షణమగు అద్భుత వేషములతో దేదీప్యమానములుగా గోచరించిరి. ఉత్సవ సందర్భమున చక్కగా అలంకృతమైన తెలుపు నలుపు ఏనుగు గున్నలను వారు పోలిరి. హరే కృష్ణ. తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్స్యారూప్యమాత్మనః శ్రియం చాపరమాం లోకే బలైశ్వర్యా స్మృతీంద్రియం. శాంతి మాతాజీ. హరే కృష్ణ. సాలెవాని ఎడ ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు అతనికి సారూప్యముక్తిని, ఇహలోకమున పరమైశ్వర్యమును, బలమును, ప్రభావమును, స్మృతిని, ఇంద్రియ పటుత్వమును ఒసగెను. హరే కృష్ణ. సో ఏమైంది, ఇందాక రకరకాల ముక్తులన్నీ కూడా ఇచ్చేస్తున్నారనమాట స్వామి. ఇక్కడ చాలా మెర్సిఫుల్ గా ఉన్నారు. ఇందాక చాకలవాడిని ఏం చేశారు, గోటితోటి ఆయన చంపేశారు. చంపినప్పుడు ఏమైపోయింది, వాడికి కూడా ముక్తి వచ్చేసింది. ఏం ముక్తి వచ్చేసింది? సాయుధ్య ముక్తి. సో వెంటనే ఏమైపోయింది, ఆ చాకలవాడి యొక్క శరీరాన్ని లోంచి ఒక ఆత్మ కృష్ణుడి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అక్కడ వాళ్ళు వదిలిపెట్టినటువంటి బట్టలన్నీ కూడా వాళ్ళు వేసేసుకున్నారు. బాగా ఏమి నచ్చిందో వేసుకున్నారు. కొన్ని బట్టలు తీసేసి అక్కడ గోపబాలురందరూ కూడా వచ్చారు కదా కృష్ణుడితో పాటు, వాళ్ళకు కూడా ఇచ్చేసారు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా వేసుకున్నారు. ఇంకా చాలా బట్టలు ఇంకా అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అన్నమాట. కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే కనుక ఒక సాలెవాడు వచ్చారనమాట. వచ్చేసి ఆయన క్లాత్ అంటే బట్టతోటి తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆభరణాలని కృష్ణ బలరాములకి ఇద్దరికి కూడా ఆయన ఇచ్చారనమాట ఆయన. సో అవి ఎంత అందంగా ఉన్నాయి అంటే కనుక బట్టతో తయారు చేసినా సరే నిజంగా అవి మణుల్లాగానే గోచరించినాయి, కనపడినాయి అనమాట. అవంతా కూడా అంత అందంగా తయారు చేశారనమాట. సో అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఎంతో అద్భుతంగా ఎలా కనబడ్డారు, రెండు ఏనుగుల్లాగా కనబడ్డారు అనమాట. బాగా అలంకరించుకున్నటువంటి ఏనుగులు. ఒకటేమో నల్ల ఏనుగు, ఒకటేమో తెల్ల ఏనుగు గున్నలు, అలాగా కనబడ్డారనమాట వాళ్ళిద్దరూ కూడా. సో అంత అందంగా వాళ్ళిద్దరూ కూడా బలంగా దృఢంగా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో అప్పుడు ఏం చేశారంటే కనుక కృష్ణుడు ఆ యొక్క సాలివాడి పట్ల చాలా ఆనందపడ్డారనమాట. ఆనందపట్టి ఏమిచ్చారు ఆయనకి? సారూప్యముక్తి ఇచ్చేశారంట. సారూప్యముక్తి ఇహలోకంలో ఐశ్వర్యము, బలము, ప్రభావము, స్మృతి, ఇంద్రియ పట్టుత్వం అన్ని కూడా ఇచ్చేస్తారు. ఏంటి ఆయన ఏం చేశాడు, సాలివాడు తీసుకొచ్చి ఆయన ఏవో కొన్ని ఆభరణాలు ఇచ్చారు అంతే స్వామికి. ఇదే పని ఇందాక చాకలవాడి చేస్తుంటే కనుక ఏమైపోయేది, వాడికి కూడా ఇలాగే వచ్చేది, మంచిది, సారూప్యముక్తి వచ్చేది. సో ఏమవుతుంది, చేతిలోకి వచ్చిన దాన్ని చెడగొట్టుకోవడం అంటే అది అవకాశాన్ని. సో కృష్ణుడు వచ్చి అడుగుతూ ఉంటే కనుక మనము నేను ఇవ్వను అని చెప్పేసి ఆయన దూషిస్తే ఎలా ఉంటుంది? ఎంత తేడా వచ్చేసింది. సాయుధ్యముక్తికి సారూప్యముక్తికి ఎంత తేడా ఉంది. ఒకటి వైకుంఠం లోపల, ఇంకోటి వైకుంఠం బయట.
సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా అక్కడ వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ వెళ్తూ వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. ఎలా అయితే కనుక షాపింగ్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక. కొత్తగా సిటీలోకి వెళ్తే కనుక మనం కూడా షాపింగ్ చేస్తాం కదా. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, షాపింగ్ చేస్తాం. బట్టలు కొనుక్కుంటాము, ఆ తర్వాత ఆభరణాలు కొనుక్కుంటాము, లేకపోతే కొన్ని పువ్వులు కొనుక్కుంటాము, లేకపోతే కనుక పెర్ఫ్యూమ్స్ ఏమైనా ఉంటే అవి కొనుక్కుంటాము, లేకపోతే తినడానికి ఏమైనా ఉంటే అవి కొనుక్కుంటాం. అలాగే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు ఒక రకంగా మధురలో అన్నమాట. ముందుగా బట్టలు షాపింగ్ చేసుకున్నారు. వాళ్ళ షాపింగ్ మన షాపింగ్ చాలా తేడా ఉంటుందిలే. సో బట్టలు షాపింగ్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆర్నమెంట్స్ షాపింగ్ వాళ్ళే ఫ్రీగా ఇచ్చేసారు వచ్చేసి. ఈయనేమో మెర్సిఫుల్ గా వాళ్ళకి సాలివాడికి ఏం చేశాడు, ఆయనకి సాయుధ్యముక్తి ఇచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి పువ్వులు కావాలన్నమాట. అందుకని ఏం చేశారో చూద్దాం. సారూప్య ముక్తి ఆయనకి సాలివానికి. తతఃసుదాంనో భవనం మాలకారస్య జగ్మతు తౌ దృష్ట్వా సముత్థాయ ననామా శిరసా భువి. సుబ్రహ్మణ్య ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. పిమ్మట వారిరువురును సుధాముడను మాలాకారుని గృహమునకు వెడలి వారిని గాంచినంతనే సుధాముడు లేచి నేలపై శిరము వంచి నమస్కరించెను. హరే కృష్ణ. అయోరాసనమానీయ పాద్యం త్యార్ఘ్యార్హణాదిభిః పూజాం సానూగయోశ్చక్రే సక్రాంతాంబూలానులేపనై. శ్రీదేవి మాతాజీ. వారికి ఆసనములను ఒసిగి పాద ప్రక్షాళనను కావించిన పిదప సుధాముడు అర్ఘ్యముతోనూ పుష్పహార తాంబూల చందనాది ఉపహారములతోనూ వారి అనుచరులను అర్చించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సుధాముడు ఏం చేశారు, వెంటనే వాళ్ళిద్దరికి కూడా, సుధాముడు అనేటువంటి మాలాకారుడు అంటే దండలు తయారు చేసే, పూదండలు తయారు చేసేటువంటి వ్యక్తి యొక్క గృహానికి వెళ్ళారనమాట. సో వెళ్తే కనుక వెంటనే వాళ్ళకి ఏం చేశారు, ఆసనాలను ఇచ్చి వాళ్ళకి పాద ప్రక్షాళన చేసి, ఆ తర్వాత ఆర్ఘ్యము, పుష్పహారము, తాంబూలము, చందనము, ఉపహారాలు అవన్నీ కూడా ఇచ్చి ఆయనతో పాటు వచ్చినటువంటి అనుచరులందరినీ కూడా ఆయన ఏం చేశారు, అర్చించారు అన్నమాట. సో ఆ తర్వాత సుధాముడు ఏం చేస్తారు, కృష్ణ బలరాములు ఇద్దరికి కూడా ఆయన ఎంతో మంచి ప్రార్థనలు చేస్తారన్నమాట. సో ఆ ప్రార్థనలు ఏంటి అనేది మనం రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ సుధాముడు అంటే ఆ సుధాముడు, ఈ సుధాముడు వేరు వేరే వేరు 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 వేరు.